వెలుగుమట్ల విషయానికి వచ్చినప్పుడు ఒక జర్నలిస్ట్ గా, ఒక అనలిస్ట్ గా వాస్తవాలు చెప్పడం నా ప్రధాన ఉద్దేశం. ఇవాళ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మనం అందరం కూడా ప్రభుత్వాలను నడుపుతున్నాం. భారతదేశ ప్రజలమైన మాకు మేముగా సమర్పించుకున్న ఈ భారత రాజ్యాంగ ప్రవేశిక పీఠిక భారతదేశానికి ఆత్మ వంటిది. ఈ ఆత్మ ఏం చెప్తుందంటే భారతదేశ ప్రజలైన 150 కోట్ల మందికి స్వేచ్ఛ, సమానత్వము, స్వాతంత్రము, రాజకీయ, ఆర్థిక సమానత్వం కల్పిస్తుంది. కుల, మత, వర్గ భేదాలు లేకుండా, పేద ధనిక భేదాలు లేకుండా ప్రజలందరికీ సామాజిక న్యాయము, ఆర్థిక న్యాయము, విద్య, సామాజిక న్యాయం కల్పిస్తుందని రాజ్యాంగ ప్రవేశిక పీఠిక చెప్తుంది. మరి అలా ఖమ్మం జిల్లాలో రాజ్యాంగం అమలు అవుతుందా లేదా అనేది చూస్తే 1954లో కల్వల రాజారాం అనే వ్యక్తి 62 ఎకరాల భూమి లేని నిరుపేదలకి భూదానం చేసిండు. ఇలా మనకి దానాలు తెలుసు, భూదానము, అన్నదానము, విద్యాదానము, కన్యాదానము. 1954లో 62 ఎకరాల భూమి లేని నిరుపేదల కోసం భూమి ఇస్తే 78 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఈ ఖమ్మం జిల్లా ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పేదలే దొరకలేదు. అంటే నిరుపేదల కోసం భూమి దానం చేస్తే ఇంతవరకు ఆ భూమిని సవ్యంగా పంచలేదంటే రాజ్యాంగం విఫలమైంది. ఒకవైపు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరుగుతారు, జోడో యాత్ర, న్యాయ యాత్ర అని చెప్పి. కానీ రాజ్యాంగాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫైనాన్షియల్ గ్యాంగ్ రేప్ చేస్తుంది, రాజ్యాంగాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. వీఆర్ షేమ్ ఆన్ యూ మిస్టర్ రాహుల్ గాంధీ, వీఆర్ షేమ్ ఆన్ యూ మేడం సోనియాజీ, ప్రియాంకాజీ, వీఆర్ షేమ్ ఆన్ యూ. మీకు ఎందుకు సపోర్ట్ చేసినాం? కేసీఆర్ గారు నియంతృత్వ పాలన చేస్తుండు, అవినీతి పాలన చేస్తుండు, ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతుండని చెప్పి రాహుల్ గాంధీ గారిని నమ్మి మేము 31 నియోజకవర్గాల్లో సోనియా గాంధీ గారి దూత అయినటువంటి దాస్ మున్షి, ప్రియరంజన్ దాస్ మున్షి భార్య దీపా దాస్ మున్షి గారు, ఇప్పుడున్న కాంగ్రెస్ ఇన్ఛార్జి ఆమె మన మేడం మీనాక్షి నటరాజన్ గారు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ డాక్టర్ అజయ్ కుమార్ గారు, వీళ్ళు ముగ్గురు మా ఇంటికి వచ్చి బతిలాడారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ పౌర సమాజం నుంచి మీరు సపోర్ట్ చేయాలని చెప్పి వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు, మేనిఫెస్టోని తుంగలో తొక్కిరు. వాళ్ళు చెప్పకుండా ఇచ్చిన హామీ ఏమంటే ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ అని చెప్తున్నారు. ఇవాళ కవిత గారి మీద, విశారద మహారాజు గారి మీద జరిగిన దాడి ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. ఆడ పోలీసులు లేకుండా అర్ధరాత్రి తెల్లవారుజామున ఎటువంటి మానవీయ విలువలు లేకుండా బర్రెల్ని, గొర్రెల్ని ఎత్తుకపోయారు. అదృష్టవశాత్తు నేను తుడిలో తప్పించుకొని ఇక్కడికి రాగలిగిన. ఇవాళ ఖమ్మం జిల్లా బ్లీడింగ్ అవుతుంది. 3 ముండమోపి మంత్రులు ఉన్నారు అక్కడ. ఇవాళ రేవంత్ రెడ్డి విగ్రహాలు పెడతా అంటుండు కదా, ఖమ్మం జిల్లా ప్రజలు ఏమని పెడుతున్నారు అంటే మంది కొంపలు కూల్చే ముఖ్యమంత్రి విగ్రహం పెట్టాలంటున్నారు. మంది కొంపలు కూల్చే మంత్రులు ఉంటే ఎంత, ఊడితే ఎంత. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే కాంట్రాక్టరు ఆయన ఏ పార్టీ మారితే ఆ పార్టీ మారుతున్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాకు పర్సనల్ గా బాగా క్లోజే, తుమ్మల నాకు పర్సనల్ గా క్లోజే. మీ అనుభవం ఏడికిపోయింది తుమ్మల నాగేశ్వరరావు గారు? పేద ప్రజలు, కల్వల రాజారాం అనే వ్యక్తి పేద ప్రజలకు దానం చేసిన భూమిని మీరెందుకు ఎక్కబడుతున్నారు గద్దల్లాగా? కొన్ని విషయాలు నేను రాజ్యాంగ పరంగా మాట్లాడదలుచుకున్నా. ఆయన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఐఏఎస్ ఆల్ ఇండియా టాపర్ అట. వెలుగుమట్ల విషయంలో జిల్లా కలెక్టర్ పేద ప్రజలకు అందించిన రాజ్యాంగ హక్కును పాటించడంలో విఫలమయ్యాడు మరియు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించాడు. మంత్రుల ఆదేశాలను పాటించాడు. ప్రాథమికంగా భూములు అనేవి ప్రభుత్వానికి లేదా ప్రైవేటు వ్యక్తులకు చెందినవి కావు. అవి పేదల కోసం పనిచేసే ఒక ట్రస్ట్ కు చెందినవి. అవేమన్నా అభ్యంతరం చెప్తే భూదాన్ ట్రస్ట్ బోర్డు అభ్యంతరం చెప్పాలి. భూదాన్ ట్రస్ట్ బోర్డు ఎటువంటి అభ్యంతరం లేకుండా మొత్తం భూమి విస్తీర్ణం 62 ఎకరాలు, కానీ పేద ప్రజల నుండి 32 ఎకరాల భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకున్నాడు. మిగతా 30 ఎకరాల గురించి ఆయన మాట్లాడాడు. ఎందుకంటే మిగతా 30 ఎకరాల్లో పొంగులేటి బంధువులు ఉన్నారట, తుమ్మల బంధువులు ఉన్నారట, మంత్రుల బంధువులు ఉన్నారట. రాజ్యాంగం యొక్క ప్రాథమిక హక్కును ఉల్లంఘించడం తప్ప మరొకటి కాదు. ఆ భూమి ప్రభుత్వానికి లేదా ప్రైవేటుకు చెందినది కాదు, పేద ప్రజల కోసం చేసింది. భూదాన్లోని అనేక భూములు 28,000 ఎకరాల భూమి తెలియని వ్యక్తులు ఆక్రమించారు. వాటిలో ఎక్కువ భాగం వ్యవసాయ భూములు. ఇక్కడ ఏం చెప్తున్నా, ఈ వెలుగుమట్ల సంఘటన అనేది ఒక చిన్న సంఘటనగా చూడొద్దు. నేను ఇవాళ అన్ని పక్కకు పెట్టి, ఇగో ప్రాబ్లమ్స్ అన్నట్టు అన్ని పక్కకు పెట్టి, ఎవరు ఏమనుకున్నా పక్కకు పెట్టి ఇవాళ నేను ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం మీ ద్వారా మొత్తం నేషనల్ మీడియాకి తెలవాలి. ఇక్కడ రాజ్యాంగాన్ని కూని చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. ఈ సంఘటన ఒక చిన్న ఖమ్మం జిల్లాకి పరిమితమైన వివాదం కాదు. వెలుగుమట్లలో జరిగిన ఘటన మొత్తం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన, భూ సంస్కరణల ఉల్లంఘన, పరిపాలనలో నిష్పక్షపాతం లేదనే 3 కోణాల్లో చూసే ఒక ప్రజాస్వామ్య సమస్య. తెలంగాణ ప్రమాదంలో ఉంది.
తెలంగాణలో డెమోక్రసీ లేదని చెప్పడానికి ఈ సంఘటన నేను ఒక జర్నలిజం స్కాలర్ గా ఎనాలిసిస్ చేస్తున్నాను. భూదాన్ ఉద్యమం యొక్క చరిత్ర మామూలుది కాదు. ఆచార్య వినోబా భావే గారు 1950లో ప్రారంభించిన ఉద్యమ లక్ష్యం ఏంటంటే భూమి లేని నిరుపేదలకు భూమిని పంచడం, గ్రామీణ నిరుపేదలకి సమానత్వం కల్పించడం. భూమి దానం చేయడం అంటే స్వచ్ఛందంగా సామాజిక న్యాయం చేయడం. అంటే ఈ భూములు ఒక సాధారణ ప్రభుత్వ ఆస్తి కాదు, ఇది సామాజిక న్యాయ ఉద్యమ ఫలితం. ఆ రోజు మహాత్మా గాంధీ గారు చేసిన పోరాట ఫలితం. ఆచార్య వినోబా భావే గారి స్ఫూర్తితో ఎంతో మంది పెద్ద పెద్ద దేశముఖులు, దేశపాండేలు, దొరలు సామాజిక విప్లవం రాకుండా, సోషల్ సివిల్ వార్ రాకుండా తమకున్న భూములు పంచితే ఈ ప్రభుత్వాలు ఇప్పటి వరకు కనీసం ఆ పంచిన భూములను పేదలకు దానం చేయలేకపోయినాయి. తెలంగాణలో భూదాన సమస్యలు వేల ఎకరాలుగా ఉన్నాయి. ఈ భూములపై రియల్ ఎస్టేట్ వ్యక్తుల ఆసక్తులు, ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, మంత్రులు, ఎమ్మెల్యేల ప్రభావము, భూమాఫియా ప్రభావం ఉంది. వెలుగుమట్లలో జరిగిన ఘటన మొత్తం 62 ఎకరాలలో ఉన్న 32 ఎకరాల్లో పేద ప్రజల మీద బుల్డోజర్లు పంపించి అర్ధరాత్రి పోలీసులు పంపించి దాడి చేశారు. మరి తుమ్మల నాగేశ్వర బంధువుల భూమి మీద గాని, పొంగులేటి బంధువుల భూమి మీద గాని, మిగతా మంత్రుల భూములు, ఎమ్మెల్యే భూములు 30 ఎకరాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇగో మొత్తం నేను రీసెర్చ్ చేసి పట్టుకొస్తున్నా. నేను మాట్లాడేది ఏమైనా తప్పంటే నన్ను ఉరిదీయండి. ఇది మొత్తం 62 ఎకరాలలో 30 ఎకరాలు. అక్కగారు మీకు రీసెర్చ్ చేసి చూస్తున్నా, ఒకసారి కెమెరా జూమ్ చేయండి. ఆ మిగతా 31 ఎకరాలలో ఇది ఇప్పటికీ కూడా భూభారతిలో భూదాన్ భూమికి సంబంధించిందని ఉంది. ఉదాహరణకు సర్వే నెంబర్ ఇది 149, ఖమ్మం అర్బన్ మండలం, వెలుగుమట్ల గ్రామం, దగ్గుల నాగమణి అనే వ్యక్తి పేరు మీద ఉంది. 5 ఎకరాలు ఉంది. ఈ దగ్గుల నాగమణి అనే పేరు మీద భూదాన్ భూమి 5 ఎకరాలు ఉంటే కలెక్టర్ గారు ఏం మాట్లాడరు. అదేవిధంగా ఇట్లా మొత్తం చెప్పుకుంటా పోతే 31 ఎకరాలు. ఇంకొకరు ఎవరు, ఊటుకూరి జలజారాణి, ఈమె పేరు మీద ఎకరం బాగుంది. మరి వీళ్ళు సక్రమము, పేదల అక్రమమా? అదే విధంగా చెలమాల శెట్టి నళిని, ఈమె పేరు మీద ఎకరంన్నర ఉంది. అదే విధంగా బోనాల అంబాప్రసాద్ ఎకరం ఉంది. వీళ్ళంతా ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు బంధువులా, పొంగులేటి బంధువులా, రాజ్యాంగానికి అతీతమైన శక్తులా? బోనాల రామకృష్ణ 2 ఎకరాలు. ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం అన్ని రికార్డ్స్ తోటి ఇక్కడ రేవంత్ రెడ్డి ఫోటో ఉంది, ఇక్కడ పొంగులేటి ఫోటో ఉంది. మీ ప్రభుత్వం ఇచ్చిన డేటానే 62 ఎకరాలు భూదాన్లో ఉంది. ఈ 147, 148, 149 సర్వేలలో 30 ఎకరాలేమో పేదలు అన్యాయంగా ఆక్రమించుకున్నారని బుల్డోజర్లు పంపించడం. మరి ఈ 30 ఎకరాల సంగతి ఏంటంటే ఇక్కడ అసలు కథ ఏంటంటే, నేను కూడా ఖమ్మం జిల్లా, అక్కడున్న వాస్తవ పరిస్థితి ఏంటంటే 10 సంవత్సరాల క్రితం ఆ భూమి ఖమ్మం టౌన్ కి దూరంగా ఉంది. తొండలు గుడ్లు పెట్టని ఊరులాగా, ఒక గుట్టలాగా ఉంది. అప్పుడు పేద ప్రజలు పాపం కరెంటు లేకుండా, నీళ్లు లేకుండా 8 సంవత్సరాల నుంచి ఉంటున్నారంటే అంతకన్నా పేదరికానికి అర్హత ఏంటి? ఈ రోజు కరెంటు లేకుండా ఎవరైనా ఉండగలరా? మొబైల్ ఫోన్ లేకుండా ఉండగలరా? అలాంటిది దాదాపు 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం కరెంట్ ఇవ్వకపోయినా, తాగునీటి సౌకర్యం ఇవ్వకపోయినా, రవాణా సౌకర్యం ఇవ్వకపోయినా కూడా ఎటువంటి దిక్కులేని అనాథల్లాగా వాళ్ళు తమ సొంత డబ్బులతోటి పాములు కరుస్తున్నా, తేళ్లున్నా కూడా ఆ గుట్టని బాగు చేసుకొని ఎటువంటి దిక్కులేని అనాథల్లాగా ఉంటున్నారు. ఇలా ట్రైబల్ ఏరియాల్లో కూడా రాష్ట్రపతి పథకం కింద ట్రైబల్ ఏరియాలో కూడా కరెంటు తీగలు లేని ఏరియాలో కూడా సోలార్ కల్పించమని చెప్తుంది రాష్ట్ర. నార్త్ ఈస్ట్ స్టేట్స్ కు పోతే మనకి ఎక్కడైతే కరెంటు ఇవ్వలేమో అక్కడ సోలార్ ఇస్తుంది. అటువంటి చోట ఖమ్మం పట్టణానికి ఆనుకోనున్న వెలుగుమట్ల గ్రామంలో కరెంటు లేకుండా 10 సంవత్సరాల నుంచి ఉంటున్నారంటే ఇది నాగరిక సమాజానికి, ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. వీఆర్ షేమ్ ఆన్ దిస్ డెమోక్రసీ. ఎందుకంటే భారత రాజ్యాంగమేమో ప్రజలందరికీ సమాన హక్కులు కల్పిస్తామని చెప్పింది. ఖమ్మం కలెక్టరేట్ పక్కనే, కలెక్టరేట్ నీడలో ఉన్న ఈ పేద ప్రజలు అక్కడ ఉన్నప్పుడు ఆ భూమికి విలువ రాలే. ఎప్పుడైతే కలెక్టరేట్ అక్కడికి వచ్చిందో ఆ కలెక్టరేట్ చుట్టుపక్కల ఎవరు, మన టిఆర్ఎస్ లో మంత్రిగా ఉన్నాడు పువ్వాడ అజయ్ కుమార్ గారికి 100 ఎకరాలు ఉన్నాయి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి 100 ఎకరాలు ఉన్నాయి, మంత్రులకి 100 ఎకరాలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ మాఫియాకి 100 ఎకరాలు ఉన్నాయి. మరి ఈ 60 ఎకరాల మీద ఇప్పుడే ఎందుకు మీకు ప్రేమ వచ్చింది? 10 సంవత్సరాల నుంచి ఎందుకు ప్రేమ రాలేదంటే ఇప్పుడు అక్కడ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చెప్పినట్టే ఈ 30 ఎకరాల విలువ 250 కోట్లు. అంటే ఈ 250 కోట్ల విలువైన భూమిలో పేద ప్రజలు ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. కూలీ నాలి చేసుకొని కష్టం చేసుకునే ప్రజలు అక్కడ కలెక్టరేట్ దగ్గర ఎట్లుంటారు? ఈ కూలీ నాలి చేసుకునేటోళ్ళు. అది ఖమ్మంకి ఇప్పుడు బంజారాహిల్స్ అంత కాస్ట్లీ అయింది. అక్కడ 100 నుంచి 150 ఎకరాలు ఒక మంత్రికి ఉంది, 100 నుంచి 150 ఎకరాలు ఒక పొలిటీషియన్ ఉంది. వాళ్ళ రియల్ ఎస్టేట్ భూములకి ధరలు వస్తాయి. ఇక్కడ ఎకరం 5 కోట్ల నుంచి 10 కోట్లు పలుకుతుంది. ఈ కూలీ నాలి చేసుకునేటోళ్ళు, పాసి పనులు చేసుకునేటోళ్ళు, పొద్దున్న లేస్తే హోటల్లో పనిచేసేటోళ్ళు ఇక్కడ ఉంటే
అంబానీ ఇంటి పక్కన స్లమ్ ఉంటే ఎట్లుంటది అన్నట్టు ఈ నడమంత్రపు సిరొచ్చిన ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆ పువ్వాడ అజయ్ కుమారు, లేకపోతే ఈ తుమ్మల అనుచరులు ఈ పేద ప్రజలను అక్కడ నుంచి పంపించాలనే కుట్రతోటి అక్కడ ఈ రాక్షసులు బుల్డోజర్లు పంపించారు. అంటే పేద ప్రజలు అక్కడ ఉండడం అంటే మానవత్వానికి, నాగరిక సమాజానికి సిగ్గుచేటు.